కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టేది మూసీ పరివాహక ప్రాంతంలో రాత్రి బస కాదు రాజకీయ బస అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మహేందర్ విమర్శించారు. కిషన్ రెడ్డి యత్నం అంతా కేవలం జనం ఓట్లు దండుకోవడానికే అన్నారు. గోల్నాక డివిజన్ తులసీనగర్లో చేపట్టే రాత్రి బస ప్రజలను మభ్యపెట్టడమే తప్ప ఒరిగేదేమీ లేదన్నారు. గతంలో కిషన్ రెడ్డి హయాంలోనే మూసీ పరివాహక ప్రాంతంలో భూములు అన్యక్రాంతం అయ్యాయన్నారు. హైడ్రా కమిషన్ చేస్తున్న అభివృద్ధికి తమ పార్టీ అండగా ఉంటుందని మహేందర్ తెలిపారు. ప్రజల పక్షాన నిలబడేది కేవలం సిపిఎం పార్టీయే అని మహేందర్ తేల్చి చెప్పారు. బీజేపీ నాయకులు చేపడుతున్న మూసీ పరివాహక ప్రాంతంలో రాత్రి బస ఏ కార్యక్రమాలు తీసుకున్నారో అది మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల కోసం కాదు, అది రాజకీయ లబ్ధి కోసం చేపడుతున్న బసగా మేము అభివర్ణిస్తా ఉన్నాం. ఎందుకంటే కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మూసీ పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఆక్రమణదారులు అమ్ముకున్నారు, డబ్బులు సంపాదించారు. దాని తర్వాత పేద ప్రజలు తక్కువ రేటుకు వస్తుందని చెప్పి కొనుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళ జీవితంలోకే వాళ్ళకి ఇళ్లకు ప్రమాదం ఏర్పడింది. లేకపోతే ఇక్కడ ఈ ప్రజలు నువ్వు ఆ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ఆక్రమణ జరిగిన ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో కొన్న ప్రజలు నష్టపోతా ఉన్నారు, వాళ్ళకు క్షమాపణ చెప్తావా అని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. ఇది రాజకీయ లబ్ధి కోసమే నువ్వు ఏర్పాటు చేసిన కార్యక్రమం తప్ప అక్కడ ఉన్న ప్రజల్ని ఆదుకోవాలని కాదు. ముఖ్యమంత్రి గారు మేము కోరుతా ఉన్నాం.